ఎవరైతే తెలంగాణ లోపల డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ చేసిర్రో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రావాలంటే మనం ఏం చేయాలి, సో ఏమేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్పి చాలామందికి క్లారిటీ అవుతలేదు. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో లోపల అయితే ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది, మనం ఏం చేయాలి అని చెప్పి చెప్తా. సో ఫర్దర్గా మీకైతే ఈ సర్టిఫికేట్ రావడానికి గైడ్ అయితే నేను చేస్తాను. అండ్ దాంతోపాటుగా సో సిలబస్ ఏంది, ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, సప్లీలు, వాటి గురించి కూడా నేను గైడ్ చేస్తాను. హే బడీస్, ఈ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిస్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుందాం. ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో ఫస్ట్లీ మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే మనం ఏమేమి స్టెప్స్ ఫాలో కావాలి, అసలు ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సో అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనే విషయానికి వస్తే, ఫస్ట్ అయితే మనకి ఏదైతే నువ్వు ఎగ్జామ్ రాస్తావో పారామెడికల్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ అనేది రావాలి. సో ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే, మీకు డిసెంబర్ లోపల ఎగ్జామ్స్ అయి ఉంటాయి, ఓకేనా. నవంబర్ డిసెంబర్ లోపల ఎగ్జామ్స్ అయి ఉంటాయి కాబట్టి మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ లోపల రిజల్ట్ అయితే వస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ దిస్ రిజల్ట్ వచ్చిన తర్వాత 1 to 2 monthsకి కాలేజ్కి నీకు సర్టిఫికేట్స్ వస్తాయి, ఓకేనా. సో బోర్డు నుంచి వెళ్ళి మార్క్ మెమోస్ అంటాం. సో ఈ మెమోస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ మెమోస్ ఎప్పుడైతే మీకు కాలేజ్కి వస్తాయో కాలేజ్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రిజల్ట్ వస్తుంది, తర్వాత మెమోస్ అనేది కాలేజ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నువ్వు కాలేజ్ నుండి నీ మెమోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటావో అప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి, ఓకేనా. ఎప్పుడైతే నీ సర్టిఫికేట్స్ అన్నీ నీ చేతిలోకి వస్తాయో, ఒరిజినల్స్ అన్నీ, ఓకేనా, నీ ఇంటర్ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్ అండ్ దాంతోపాటుగా డిప్లొమా ఇన్ పారామెడికల్ చేసిన సర్టిఫికేట్స్, మార్క్స్, మేము అన్నీ నీ చేతిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ అనేది ఆన్లైన్ లోపల బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ లోపల స్లాట్ బుక్ చేసుకుంటే స్లాట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆన్లైన్ లోపల స్లాట్ బుక్ చేసుకుంటామో, సో ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అరౌండ్ 600 రూపీస్ అవుతాయి. అండ్ ఆన్లైన్ ఛార్జెస్ ఒక 50 to 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సో ఇంటర్నెట్ సెంటర్. సో ఒక ఆన్లైన్ లోపల మనం స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ స్లాట్ లోపల ఏముంటుందంటే, సో మనకు ఒక డేట్ అండ్ ఒక టైం అయితే ఇస్తారు, ఓకేనా. స్లాట్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంని మనకి ఇస్తారు. ఆ రోజు ఆ టైంకి మనం అన్ని ఒరిజినల్స్ తీసుకొని ఆ స్లాట్ పేపర్ పట్టుకొని కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. కోర్టు లోపల తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అంటే అందరు చెప్తారు, తెలంగాణ పారామెడికల్ బోర్డుకి వెళ్ళి మన ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఫొటోస్ అడుగుతారు, ఓకేనా. సో ఫొటోస్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని మనకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 15 to 20 days ఆర్ 1 month లోపల మనకైతే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మన ఇంటికి అయితే వస్తుంది, ఓకేనా. సో నువ్వే వాళ్ళకు అక్కడ 2 address రాయమంటారు. నీ అడ్రస్ అనేది నీ సర్టిఫికేట్స్ మీద వాళ్ళకు ఎన్వలప్ ఇస్తారు. ఆ ఎన్వలప్ మీద రాస్తే నీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది పోస్ట్ లోపల ఇంటికి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్. ఫస్ట్ నీకు రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత మెమోస్ నువ్వు కాలేజ్ నుండి కలెక్ట్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత పారామెడికల్ బోర్డుకి వెళ్ళాలి. తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇంటికి డెలివరీ చేస్తారు. సో దట్స్ ద ప్రాసెస్. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. సో ఇది సర్టిఫికేట్ రావడానికి మనం చేసే ప్రాసెస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నీకు పారామెడికల్ లోపల అడ్మిషన్స్ కావాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, మెసేజ్ అయ్యి. అండ్ ఈ పారామెడికల్స్కి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ అండ్ క్వారీస్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.